డాక్టర్ గారు, ఇప్పుడు మన స్పైన్ సర్జరీకి వెళ్ళక ముందే హౌ కెన్ బి రికగ్నైజ్ దట్ స్పైన్ ఈజ్ ఇన్ డ్యామేజ్? మనకి ఎటువంటి లక్షణాలతోటి మనం నార్మల్గా చిన్న చిన్న బ్యాక్ పెయిన్, ఇప్పుడు ఎక్కువసేపు పడుకొని లేసినా లేకపోతే సడన్గా డ్రైవింగ్ చేసిన తర్వాత కొంచెం బ్యాక్ పెయిన్ రావడం అనేది సహజము. అలా కాకుండా కాళ్ళలో తిమ్మిలు రావడం, చేతుల్లో తిమ్మిలు రావడం, చెయ్యి వీక్నెస్, ఏమైనా పట్టుకునేటప్పుడు గ్రిప్ వీక్నెస్ రావడం, తర్వాత బరువులు ఎత్తిన తర్వాత లేదు సడన్గా ఏదైనా క్లిక్ పట్టేసినట్టు రావడం, తర్వాత దాంతోపాటు యూరిన్కి వెళ్ళడం, లెట్రిన్లో ప్రాబ్లం రావడం, అంటే కాన్స్టిపేషను, తర్వాత యూరిన్ ఆగిపోవడం, రావట్లేదు సరిగ్గా, లేకపోతే లీక్ అవ్వడం, అలాంటి సిమ్టమ్స్, అంటే ఒక హెవీ వర్క్ చేసిన తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా వస్తే సో స్పైన్లో ప్రాబ్లం ఉందని మనం గుర్తించవచ్చు అనమాట. స్టేజెస్ ఏమైనా ఉంటాయి అంటారా? అంటే లైక్ ట్రీట్మెంట్ కంటే ముందు మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, మెడికేషన్ తీసుకుంటే క్యూర్ అవుతుంది, లేదా ఆపరేషనే మీకు దీనికి ఫైనల్ స్టేజ్ అని అట్లా స్టేజెస్ అని ఏముండవండి. అంటే అది డిస్క్ ఎంత బయటికి వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. అంటే డిస్క్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక మనకి స్పైనల్ కార్డ్లో ఇవి బోన్స్ అండి, వైట్ కలర్ కనపడుతున్నాయి. మధ్యలో రెండు బోన్స్ మధ్యలో ఉండేది ఒక రబ్బర్ లాంటి టిష్యూ, అది షాక్ అబ్జార్బర్ అనమాట. సో అది ఎలా ఉంటుంది అంటే, పైన లేయర్ చాలా హార్డ్ ఉంటుంది, యాన్యులస్ అంటారు. దాని లోపల న్యూక్లియస్ పల్పోసస్ అని ఒక సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. అయితే ఆ సాఫ్ట్ మెటీరియల్ పైన లేయర్ హార్డ్ లేయర్ డ్యామేజ్ అవ్వడం, క్రాక్ రావడం వల్ల లోపల ఉన్న సాఫ్ట్ లేయర్ బయటకు వచ్చేసి ఇలా బయటకు వచ్చే నర్వ్స్ని ప్రెస్ చేస్తుంది కంటిన్యూస్గా. సో నర్వ్ ప్రెస్ చేస్తే నర్వ్ ఎక్కడైతే సప్లై చేస్తుందో ఆ ఏరియా అంతా లాగుతూ ఉంటుంది. కాళ్ళు లాగడం, తిమ్మిర్లు పట్టడం, నిల్చుంటే పెయిన్, కూర్చుంటే పెయిన్, అలా ఉంటుంది అనమాట. సో అలాంటిది దీంట్లో పెద్ద అంటే డిస్క్ సైజ్ బట్టి మనము ఆ పేషెంట్కి ట్రీట్మెంట్, అంటే చిన్న చిన్న డిస్క్లు చాలామందికి ఉంటాయి. అయితే ఆ డిస్క్లో ఆపరేషన్ కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడం, కొంచెం ఎక్సర్సైజ్ చేస్తుంటే కొన్ని రోజులు పెయిన్ తగ్గడానికి మెడికేషన్ వాడితే బేసిక్గా తగ్గిపోతుంది. ఇంకా ఆ ముందు చేసిన పనులు కొంచెం మానేయాలి, అంటే కంటిన్యూస్ కూర్చోవడం, ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం, బరువులు ఎత్తడం, అవన్నీ స్టాప్ చేసుకుంటే నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే చాలా పెద్ద డిస్క్ బయటకు రావడం ఉంటుంది, దానివల్ల ఈ కాలు ఒక సైడ్ కాలు కానీ చేయి కానీ పడిపోవడం, అలాంటి లేకపోతే యూరిన్ లెట్రిన్ ఆగిపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం అర్జెంటుగా సర్జరీ చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రతి పేషెంట్కి అంటే భయం ఏముంటుంది అంటే, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళినా ఎవరికి వెళ్ళినా డైరెక్ట్గా వెళ్ళినా ఆపరేషన్ చేసేస్తారనే భయం వేస్తుంది. అలా ఏమి ఉండదు. అంటే 90% పేషెంట్స్కి మనం ఓన్లీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, అంటే ఆపరేషన్ చేయకుండానే ట్రీట్మెంట్ చేస్తాం. అంటిల్ అన్లెస్ ఏదైనా సివియర్ ప్రాబ్లం ఉంటే కానీ ఆపరేషన్ చేయం. ఆపరేషన్ కూడా ఈ మధ్య సేఫ్ అయిపోయింది. ఒకప్పుడు అయితే పెద్దగా ఇన్సిషన్ ఇన్సిషన్ ఇచ్చి ఆపరేషన్ చేసేవాళ్ళు. చాలా మజిల్ డ్యామేజ్ అవుతుంది, అంటే వెనక ఇక్కడ మజిల్స్ అటాచ్ ఉంటాయి. సో ఒక చిన్న ఏరియాకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్ చేసి అవంతా జరిపితే కానీ మనం ఆ డిస్క్ వరకు రీచ్ అయ్యేవాళ్ళం కాదు ఒకప్పుడు. ఇప్పుడు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ వల్ల జస్ట్ ఒక 1 సెంటీమీటర్ కట్ చేసి లోపలికి డైరెక్ట్గా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ రీచ్ అయిపోయి డిస్క్ తీసేసి బయటకు వచ్చేసి పేషెంట్ ఆపరేషన్ అయిన తర్వాత గంట తర్వాత నడవడం స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు.